హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని విషయాల్లో జాగ్రత్త పడతాం మనం. ఒక కొత్త ఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్కి ఒక పౌచ్, దానికి ఒక స్క్రీన్ గార్డ్ పెడతాము, ప్రొటెక్షన్ పెడతాము, అన్నీ పెట్టిన తర్వాత ఎప్పుడు నా ఫోన్ సేఫ్, కింద పడ్డా కూడా గీతలు పడవు అని మనకు ఒక నమ్మకం వచ్చేస్తుంది. ఎందుకు ఆ ఫోన్ నేను అంతగనము ప్రొటెక్ట్ చేస్తున్నావు, కాపాడుతున్నావు, జాగ్రత్తగా పెడుతున్నావు అంటే దానికి కారణం ఒకటే, నువ్వు డబ్బులు పెట్టి కొన్నావు కాబట్టి. నీ కష్టార్జితం అది. నువ్వు కష్టపడ్డావు, కష్టపడిన తర్వాత దానికి వచ్చే ఫలితం వల్ల నువ్వేం చేసినావు అని అంటే ఆ ఫోన్ కొన్నావు. ఆ ఫోను ఏ ప్రాబ్లం రావద్దని, ఆ ఫోన్ పైన గీతలు పడొద్దని నువ్వు జాగ్రత్తగా పెట్టాలని దానిపైన అంత ప్రొటెక్షన్ పెడతావు. కానీ ఎప్పుడైనా నిన్ను తయారు చేసిన నీ దేవుడు నీకు ఎంత ఖర్చు చేసి నీ పైన తన శరీరాన్ని, తన రక్తాన్ని ఆయన అంతా ప్రోక్షించిన తర్వాత ఈ వస్తువు దేవునికి పనికి రాకపోతే ఈ వస్తువు ఉండి లాభం ఏంటిది? ఒక ఫోను నేను కొన్నాను కాబట్టి ఆ ఫోన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. మీరు ఆ ఫోన్ కొంటున్నారు కాబట్టి ఆ ఫోన్ని జాగ్రత్తగా కాపాడారు. మరి దేవుడు నిన్ను కొన్నాడు కాబట్టి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. కానీ ఈ ఫోను అంటే నేను దేవుడు కొన్న తర్వాత దేవునికి నేను ఉపయోగానికి లేకపోతే నేను పనికి వస్తానా చెప్పండి? రారు. ఈరోజు దేవుడు నీకు, నాకు, మనకందరికీ ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు అనంటే ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అనేది మర్చిపోతున్నావు. ఈ 5 ఏళ్ళు ఒకలాగా ఉంటాయా? ఒకవేళ 5 ఏళ్ళు ఒకేలాగా ఉంటే ఏమైతే చెప్పండి? తినలేము, పట్టుకోలేము. అర్థమైందా? మనం వస్తూనే పట్టుకోకపోతే ఏం పని చేయగలుగుతాము? ఈ బొట్టనే లీడ్ ఎందుకు ఉండాలి? ఈ 4 ఏళ్ళతో పాటు ఇంకొక ఏళ్ళు పెడితే అయిపోతుండే కదా. కానీ ఈ బొట్టనే లీడ్ని ఎందుకు రావాలి? ఎందుకంటే ఇది పట్టుకోవడానికి చాలా అవసరము. ఈ బొట్టనేలు ఇక్కడ లేకుండా ఇంకొక చోట ఉంటే ఈరోజు నేను మైక్ పట్టుకునేటోడిని కాను. దేవుడికి నీ శరీరంలో ఏ అవయవాలు ఎక్కడ పెట్టాలనో అనేది ఆయనకు బాగా తెలుసు. మనము శరీరంలో పై భాగమే చూస్తున్నాం, కానీ లోపల నీకు పేగులు, మెదడు, ఇంకా కిడ్నీలు, లివర్లు తింటాం కదా బాగా. మీరు పడుకున్న మీ శరీరంలో రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా మీరు పడుకున్నప్పుడు రక్తం కూడా పడుకుందా? మీరు పడుకున్నప్పుడు మీ ఆలోచనలు పడుకున్నాయా? మైండ్ పడుకుంటుంది ఎప్పుడైనా? కళలు ఎందుకు వస్తాయి పడుకున్న తర్వాత? ఎందుకంటే నీ మైండ్ పనిచేస్తుంది కాబట్టి. అంతేనా కదా? నీ మైండ్ పనిచేస్తలే అనుకో, దానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు చచ్చిపోయినావు అని అర్థం. నువ్వు పడుకున్నా నీ గుండె కూడా పడుకుంటుందా? ఎందుకు? ఆ గుండె పడుకుందనుకో నువ్వు కూడా పడుకుంటావు, ఇంకా లేవు. నీ శరీరానికి నువ్వు రెస్ట్ ఇస్తున్న తర్వాత కూడా నీ శరీరంలో ఉన్న అవయవాలు ఇంకా కొట్టుకుంటున్నాయి, బ్రతుకుతున్నాయి, పని చేస్తున్నాయి అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? నీ దేవుడు నీ పైన చూపెడుతున్న కృప. నిన్ను కాపాడుతున్నాడు, శ్రద్ధగా పెడుతున్నాడు. నీకు ఏమి కావద్దు అని ఆయన నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాలను పని చేపిస్తూనే ఉన్నాడు. ఈ 2 కళ్ళలో ఒక కన్ను పోయిన తర్వాత ఆ కన్ను విలువ ఏందో మనకు అర్థమవుతుంది. అవునా? శరీరంలో దేవుడు ప్రతి ఒక్క అవయవాలకు నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలని దేవుడు ప్రతిదీ మనకి ఇచ్చాడు. కానీ ఈ మనిషి అందరి కోసము ప్రొటెక్షన్ కోసం చూస్తాడు. మనం పడుతున్న ప్రయాసం అంతా ఏమేమో చేస్తున్నాము, కానీ నీ కొరకు దేవుడు ప్రయాసపడి తన ప్రాణాన్ని అప్పచెప్పి, తన రక్తాన్ని చిందించి, తన శరీరాన్ని నీ కొరకు ఇచ్చిన తర్వాత ఈ శరీరానికి నువ్వు దేవునికి ఉపయోగము చెయ్యకుండా వేరే దాని కొరకు ఉపయోగించుకుంటే దేవుడు ఈ శరీరాన్ని తీసివేయాలన్నా వద్దా? మీ ఇంట్లో ఒక చెట్టు ఫలం ఇవ్వకపోతే 1 సంవత్సరం చూస్తారు,
2 సంవత్సరం చూస్తారు, 3 సంవత్సరం చూస్తారు. మీ ఇంట్లో ఒక కోడి గుడ్డు పెట్టకపోతే 1 సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరం చూస్తారు. అవునా కాదా? తర్వాత ఏం చేస్తాము? ఆ చికెన్ మన కిచెన్లో వచ్చేస్తుంది. అవునా? ఆ చెట్టు ఏమైపోతుంది? నరికి వేయబడుతుంది. దేవుడు మనిషికి ఒక వయసు ఇచ్చిన తర్వాత దేవుని కొరకు బ్రతకకపోతే నీ జీవితం ఉంటే ఏంటిది, పోతే ఏంటిది? హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీకు శరీరం ఇచ్చిన తర్వాత ఈ శరీరాన్ని నువ్వు కాపాడుకోకుండా, ఈ శరీరాన్ని వేరే విధంగా ఇచ్చుకుంటా, వేరే ప్రకారంగా చేసుకుంటా బ్రతుకుతే నువ్వు దేవునికి మహిమ చెందించినట్ట, దేవుని కొరకు బ్రతికినట్ట, దేవుని కొరకు నేను ప్రయాసపడ్డానని చెప్పినట్ల ఏముంది చెప్పండి? మన శరీరము విలువ మనకు అర్థం కావటం లేదు. ఈరోజు నా చేతుల్లో ఒక చిటిక ఏలు కట్ అయిపోయింది, విరిగిపోయింది, 2 ముక్కలు అయిపోయింది అని అంటే ఇంకొక చిటికేలు దొరకదండి నాకు. ఎక్కడ మార్కెట్లో దొరుకుతాయి ఎక్కడైనా చిటికేలు? ఇది ఎవరైనా కొంటారా? సరే, తన ఆస్తి అంతా అమ్ముకొని చిటికేలు ఎక్కడైనా దొరుకుతుందంటే ఎవరైనా ఇవ్వగలుగుతాడా? ఎవ్వరు ఇవ్వలేరు. ఎందుకంటే తయారు చేసే వేరే దేవుడు లేడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకానికి ఒక్కడే. ఆయన ఒక్కడే ఈ మనిషికి ఒకేసారి తయారు చేశాడు. ఆ ఒకేసారి తయారు చేసిన దేవుడు సృష్టిలో ఏది కూడా డ్యామేజ్ అయిందనుకోండి, ఏది కూడా విరిగిందనుకోండి, ఇంకొక సృష్టికర్త లేదు తయారు చేయడానికి. భూమి సగం 2 ముక్కలు అయిపోతే ఇంకొక భూమి ఎక్కడైనా దొరుకుతుంది మనకు? నిన్ను దేవుడు ఒకేసారి ఈ భూమి పైన పంపించాడు, ఒకేసారి పంపించాడు. రెండోసారి నీకు అవకాశం దొరకదు. ఈ ఒకేసారి పంపించిన దేవుడు ఆ శరీరాన్ని, ఒకేసారి ఇచ్చిన ఈ శరీరాన్ని దేవుని పని కొరకు వాడకుండా, దేవుని కొరకు జీవించకుండా ఇంకొకలాగా జీవిస్తే రెండోసారి నీకు శరీరము దొరకదు. ఎందుకు తెలుసా? దేవుడు ఎలాంటి మంటల్లో పెడతాడంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడు నిన్ను తయారు చేస్తున్నప్పుడు, నిన్ను సృష్టిస్తున్నప్పుడు ఆయన ఎంత ప్రేమతో నిన్ను సృష్టించాడు తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం మనం త్వరగా చదువుదాం. దేవుడు అనుకున్నాడంట భూమిని తయారు చేస్తే నోటి ద్వారా చెప్పాడు, ఆకాశాన్ని నోటి ద్వారా చెప్పాడు, భూమి పైన ఉన్న సమస్తము నోటి ద్వారా చెప్తేనే జరిగిపోయినాయి. కానీ దేవుడు నిన్నే ఎందుకంత శ్రద్ధగా తయారు చేస్తున్నాడంటే ఆయన తన రూపంలో తయారు చేయాలి అని అనుకున్నాడు. మీరు ఆలోచించండి, మన పుట్టిన పిల్లలు ఉంటారు, అవునా కాదా? ఇప్పుడు మన ఇంట్లో మన చర్చిలో ఫ్రెష్ పిల్లలు ఎవరు అంటే కనుక ఆ చిన్నోడే హర్షవర్ధన్ అనుకుంటా కదా, హర్ష ఫ్రెష్. ఇప్పుడే 1 సంవత్సరం కూడా కాలే అబ్బాయికి. ఇప్పుడు ఆ అబ్బాయి పుట్టంగానే ఇటు తల్లిదండ్రులు వాళ్ళు, ఇటు తల్లి వాళ్ళు కానీ, ఇటు తనకి తండ్రి వాళ్ళు కానీ ఏమని చెప్తారు? పిల్లల్ని చూడంగానే ఎవరిలాగా ఉన్నారు అని అంటారు, అవునా కాదా? అవునా? ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళకు కనిపించే పద్ధతి ప్రకారంగా కొందరు తండ్రిలాగా ఉన్నాడంటారు, కొందరు తల్లిలాగా ఉన్నారంటారు, లేదు వాళ్ళ మామల దగ్గర లాగా ఉన్నారు, కొందరు బాబాయ్ లాగా ఉన్నారు. ఏదో ఒక పోలిక మన ఇంటి నుండే తీసుకుంటారు, అవునా కాదా? అవునా కాదా? ఎందుకు? మన ఇంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరిదో ఒక పోలిక వస్తుంది కాబట్టి ఎక్కువగా తండ్రిది ఎక్కువ వస్తుంది, తర్వాత తల్లి వాళ్ళది ఎక్కువ పోలికలు వస్తాయి. ఏదైనా కానీ కుటుంబంలో ఏ వ్యక్తి అయినా ఉండని వాళ్ళ పోలికలు కొంచెమైనా వాళ్ళకు వస్తుంది, అవునా కదా? కానీ దేవుడు ఒక్కడే కదా. మళ్ళా దేవుడు ఒకడే అన్నప్పుడు, దేవుడు ఆదాంని తయారు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఎవరి పోలికలో తయారు చేయాలనుకున్నాడు? దేవుని పోలికలో తయారు చేయాలి అని అనుకున్నాడు. కానీ ఆదాము ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పని చేశాడో అతనిలో అపవాది దూరింది. ఈరోజు దేవుడు తయారు చేసిన ప్రతిదీ దేవుడు స్వచ్ఛంగానే తయారు చేశాడు. పుట్టిన పిల్లలకు సింహమున్నా,
పామున్నా ఇంకా ఏదున్నా వాడు భయపడకుండా పట్టుకుంటాడు పోయి. కారణం ఏంటిది? వాళ్ళలో భయం లేదు. ఎందుకు తెలుసా? అతని హృదయంలో ఏమీ లేదు కాబట్టే. ఇప్పుడు నువ్వు పట్టుకో, అదెందుకు? కాక్రోచ్ని పట్టుకోండి పోయి, బల్లిని పట్టుకోండి పోయి, పట్టుకుంటారా? ఎందుకు? భయం అవుతుంది. మరి నీకు బల్లి ఎప్పుడైనా వచ్చి నీకు చంపేసిందా? కాక్రోచ్ వచ్చి నీకు ఎప్పుడైనా చంపేసిందా? బొద్దింక చూస్తే భయం, కందరిగా చూస్తే భయం, ఎలుక చూస్తే భయం, అన్నిటికీ భయము. కానీ ఎందుకు వచ్చిందా భయము? ఏమో జరుగుతుందేమో అనేది. భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే అపవాది మన హృదయంలో నిండుతాడో అప్పుడే భయం అనేది ప్రారంభమవుతుంది. ఆదాము దేవునితో ఉన్నప్పుడు, దేవుని శరీరంలో ఉన్నప్పుడు, దేవుడే తన రూపంలో తయారు చేసినప్పుడు రోజు దేవుడు వచ్చి ఆదాముతో కలిసే ఏనాడు భయపడలేదు. కానీ అపవాది ఎప్పుడైతే హృదయంలో దూరిందో అప్పటి నుంచి భయపడడం స్టార్ట్ అయ్యాడు దేవునితో. మీ ఇంట్లో కూడా చాలాసార్లు చూడండి, మీ పిల్లలు మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉంటారు. వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళ ముఖం పైన భయం కనిపిస్తూ ఉంటుంది మనకు. మనం ఏమైనా తప్పు చేసి ఇంటికి వస్తే మన ముఖాల పైన కూడా ఇంట్లో ఏమైనా తెలిసిపోయిందేమో, ఇంట్లో ఏమైనా అనుకుంటారేమో, వామ్మో ఇంకా మా నాన్నకి అర్థమైపోయిన ఈ బిరు కొడతాడేమో అనే ఆలోచనలతో వాడి ఇంటికి వస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? బయట ఒక పాపం చేశాడు కాబట్టి. ఈరోజు దేవుని సన్నిధిలో మనం వస్తున్నప్పుడు చాలామంది దేవుడి నుంచి దూరం ఎందుకు వెళ్ళిపోతున్నారు తెలుసా? నేను పాపం చేసినాను కాబట్టి, నాకు దేవుడు ఏమనుకుంటాడేమో, నేను అర్హుడిని కాను, నేను దేనికి పనికిరాను, నేను అపవిత్రుడిని, నా బతికి ఇంతే అని దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతాడు, ఎప్పటికీ రాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి నిర్ణయాలను తీసుకున్నావేమో. నీ పాపాలను ప్రతిదీ దేవుడు చూస్తూ ఉంటే నువ్వు ఒక్క క్షణం భూమిపైన బ్రతకలేవు. మనం ప్రతిరోజు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావో దేవుడు ఒక లెక్క రాసి సాయంత్రం పూట మన ఇంటికి ఒక లిస్టు పంపించాడు అనుకోండి, అబద్ధాలు విని సగం చచ్చిపోతాం మనమే. పొద్దు నుంచి ఏమేం మాట్లాడినావో, ఎవరి గురించి ఏం మాట్లాడినావో, ఎవరింట్లో తగాద పెట్టినావో, ఇదంతా ఒక లిస్టు దేవుడు తయారు చేసి నీకు ఇచ్చాడు అనుకోండి, ఉండగలుగుతావా? ఇలా బాగుంటుండే అసలు కదా. దేవుడు కూడా మనకు ఒక స్కానింగ్ పెడితే బాగుంటుండే. పొద్దునంతా చేసింది రాత్రంతా అకౌంట్ పంపించాలి ఒకసారి మనకందరికీ. మనుషులు సెట్ అయిపోతాడు ఏడకాడ. మనిషికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో జంతువులకు ఆ జ్ఞానం ఇవ్వలేదు. అందుకే దేవుడు తన రూపంలో మనిషిని తయారు చేశాడు, జంతువులాగా తయారు చేశాడు. నిన్ను ఎంతో ప్రేమతో దేవుడు తయారు చేశాడు. ఈ శరీరము దేవుని కొరకు ఉపయోగించుకోకుండా ఇష్టమున్న ప్రకారంగా జీవిస్తున్నావే. దేవుడు మనకు భూమిపైన పెట్టడం అవసరమా? ఆలోచించండి. మనం దొంగోడు దొంగతనం చేస్తే పోలీసోడు ఏం కాదులేరా వెళ్ళిపో అని చెప్తే దొంగోడు ఏం చేస్తాడు చెప్పండి? వెళ్ళిపోతాడు. అవునా? మళ్ళా పోలీసోడు మనోడేలే అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకొక దొంగతనం చేస్తాడు. పోలీసోడు దొంగతనం చేసేటోడికి లాగి 2 కొట్టాడు అనుకోండి, నెక్స్ట్ టైం దొంగతనం చేయడానికి వాడు భయపడతాడు. అవునా? ఎందుకు? దొంగతనం వల్ల భయం కాదు ఆయనకు. ఎవరి వల్ల భయము? పోలీసోడు కొడతాడేమో భయము. ఈరోజు క్రైస్తవుడికి దేవుడు ప్రతిదీ ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? నా పిల్లలు ఇప్పుడైనా తిరిగి వస్తారేమో అని. పాత నిబంధన ప్రకారంగా అప్పటికప్పుడే ఉతికి ఆరేస్తూ ఉంటే అప్పుడు అర్థమయ్యేది క్రైస్తవులకు జీవితం ఎలా ఉంటుందో అనేది. నేను చాలా ప్రేమతో తయారు చేశాడు. మీరు అనుకోవచ్చు నాకు జన్మ ఇచ్చిన తల్లే గ్రేట్ అని అనుకుంటే మీ కర్మ అనుకోవాలి. ఇంకా ఎందుకు తెలుసా? నీ శరీరంలో ఉన్న అవయవాలు తల్లి గర్భంలో ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో అది తల్లి గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. అది తల్లి కేవలము ఆ 9 మాసాలు ఆ పిల్లోడిని మోస్తుంది. మోయడం చిన్న పని కాదు. తల్లి చాలాసార్లు అంటది, అరే నిన్ను నేను కన్నాను రా అని అంటది. నా రక్తంలో రక్తం రా నువ్వు,
నా కడుపు చీల్చుకొని నిన్ను కన్నాను రానంట తల్లి. ఎప్పుడు? ఆవేదనతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు. ఒక తల్లి గర్భంలో నువ్వు పుడితేనే ఆ తల్లికి అంత బాధ అయితే ఆ తల్లిని తయారు చేసిన దేవుడికి ఇంకెంత బాధ ఉండాలి. అమ్మా, నీ కడుపులో నేను నా కుమారుడు పంపిస్తున్నాను, ఆ కుమారుని చక్కగా నా కొరకు తయారు చేయని చెప్పిన తర్వాత ఆ కొడుకు బయటకు వచ్చిన తర్వాత విచ్చలవిడితనానికి అలవాటు అయిపోతే ఆ తండ్రికి దేవుడు, ఆ తల్లికి దేవుడు ప్రశ్న అడగడా? ఆ కుమారుడికి దేవుడు ప్రశ్న అడగడా? ఎక్కడ పోయాడరా నీ కొడుకు అంటే, ఏమో తెలీదు, మాకు తెలీదు. అమ్మ నాన్నకి ఏం తెలుసు పిల్లలు ఎక్కడున్నారో? అడగండి ఎవరికైనా. బయట ఎక్కడో పోయిందండి దోస్తులతో, రాత్రి 12-1 గంటకి ఇంటికి వస్తాడు ఫుల్ ఏదో ఘనకార్యం చేసుకొని ఇంటికి వచ్చినట్టు. మన పిల్లలనే మనము చేసిన తప్పులను మనం నేర్పినప్పుడు నీ దేవుడు నిన్ను ప్రశ్నలు అడగడా? నా శరీరము నీ కుమారుడికి ఇచ్చినప్పుడు ఆ కుమారుడు ఏ శరీరాన్ని ఎలా వాడుకుంటున్నాడు? అమ్మా, ఏం చేసినావు తల్లి? పిల్లలు లేరు నా దగ్గరకు వచ్చి మొర్ర పెట్టినావు, ఏడ్చినావు, గోజాడినావు. నీకు ఒక కుమారుడు ఇచ్చిన, ఒక సంతానం ఇచ్చినాను. ఆ సంతానాన్ని నువ్వు ఏం చేస్తున్నావు ఆలోచించినావు? నువ్వు పిల్లలు పుట్టంగానే దేవుణ్ణి వదిలేసినావు. ఫస్ట్ థింగ్, వాడు ఎదుగుతున్నా కొద్దీ వాడే జీవితం, వాడే లోకం, వాడే ప్రపంచం అని అనుకున్నావు. ఈరోజు పెద్దగా అయిన తర్వాత నిన్ను తన్నేసి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వస్తావు. వచ్చి అప్పుడు కుయ్యో మొర్రో అని ఎడుస్తూ ఉంటావు. దేవుడు నీకు ఒకటే మాట అంటాడు, నేను నీకు బహుమానం ఇచ్చిన తర్వాత ఆ బహుమానాన్ని నువ్వు ఎలా కాపాడుకున్నావు అమ్మా అని అడిగాను అనుకోండి. అప్పుడు నువ్వు ఏమంటావో తెలుసా? అయ్యా, నా పిల్లలు ఎక్కడ పోయినా నేను పట్టించుకోలేదయ్యా, ఎవరితో మాట్లాడినా పట్టించుకోవట్లేదయ్యా, వాడు రోడ్ల మీద తన్ని తిరుగులాడి కొట్లాటలు పెట్టుకొని ఫుల్ తాగి ఇంటికి వచ్చినా నేను పట్టించుకోవట్లేదయ్యా. దేవుడు అన్నాడు అనుకో, ఆ సమయంలో నేను కూడా నిన్ను పట్టించుకోనంటే? నా పాయింట్ అర్థమవుతుంది అందరికీ? మన శరీరము దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానం అండి అది. ఈ శరీరాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాము? ఒక బైక్, ఒక ఇంట్లో టీవీ వస్తేనే ఆ టీవీ ఏడ అతికేయాలో ఏడ పెట్టాలనో ఊరంతా చెప్తాం మనం. ఇంట్లో ఒక కొత్త ఫ్రిడ్జ్ వస్తేనే ఈ మూలకు పెట్టాలా, ఆ మూలకు పెట్టాలా, అక్కడ పెట్టాలా అని చెప్తాం. ఎందుకు? ఇల్లు అలంకరణ కనపడాలి కదా, ఇల్లు గొప్పగా కనపడాలి కదా, 10 మంది మన ఇంటికి వస్తే చూడాలి కదా. మరి దేవుడు నిన్ను ఎంతో ప్రేమతో, ఎంత జాగ్రత్త, తన చేతితో నిన్ను అలంకరించి తయారు చేసి నీ నాసిక రంధ్రంలో తన జీవవాయుని ఊదితే ఈ అలంకరించిన ఈ అద్భుతమైన ఒక నిర్మాణాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. మనం అన్నీ చెప్తాం కానీ మన రహస్యాలు ఎవరికి చెప్పుకోలేము. ఎందుకు తెలుసా? 10 మంది ముందు పరువు పోతుందని. కానీ ఒక మాట చెప్పాలనా, మన రహస్యాలు ఎన్ని ఉన్నా మన దేవుడు అది బయట పెడతాడు ఏదో ఒక రోజు. యథార్థంగా జీవిస్తలేము, యథార్థంగా దేవునికి మన శరీరాన్ని అప్పచెప్తలేము. దావీదు మహారాజు ఒక గొప్ప మాట మాట్లాడాడు. అసలు తయారు చేసే విధానం ఏంటిదండి? తయారు చేసే విధానం ఏంటిది నీకు తెలుసా? కడుపులో పిండము ఎంత ఉంటుంది? ఏమి లేని దాంట్లోకి వెళ్ళి నువ్వు బయటకు వస్తున్నావు. నీ తల ఎలా తయారైంది, నీ ఎముకలు ఎలా తయారైంది, నీ కన్ను, నీ దానికి ఏమంటారు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ వెంట్రికలు ఎముకలు లేని వస్తువు ఇవి. ఎలా తయారైంది? అదంతా తల్లి కడుపులోనే తయారవుతుంది. అందుకే పౌలు భక్తుడు కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట చెప్పాడు, చదువుదాం మనం అందరం. 15:36 సారీ టీను వాటర్ తీసుకురాబెట్టు. 15:36 35 నుంచి చదువుమా. నువ్వు విత్తే దాన్ని గురించి అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా ఉండని, నువ్వు కేవలం ఒక గింజని మాత్రమే విత్తుతున్నావు కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, చిక్కుడుకాయ అందరు తింటాం. చిక్కుడుకాయ చెట్టు కావాలంటే చిక్కుడుకాయని మనము దానికి ఏంటంటే మట్టిలో వేసి బాగా నీళ్ళు వేసామనుకో చెట్టు వస్తుందా? ఏమేయాలి? గింజ వేయాలి. కొబ్బరి చెట్టు కావాలంటే డైరెక్ట్ కొబ్బరి వేస్తావా? లోపల ఏం కావాలి?
అంతేనా కాదా? అంతేనా కాదా? నువ్వు కేవలం ఏం చేస్తున్నావు? ఒక విత్తనమే నాటుతున్నావు. ఆ విత్తనానికి మొలక, ఆ మొలకకు ఆకులు, ఆ ఆకుల నుంచి కొమ్మలు, ఆ చెట్టు నుంచి వృక్షము, వృక్షం నుంచి మహావృక్షము, మహావృక్షం నుంచి ఫలాలు ఇచ్చే చెట్టు వరకు ఎవరు కాపాడుతున్నారండి? నువ్వు ఎంత చెట్టు నాటినా అది ఎండిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భూమిలో సారం లేకపోతే. భూమిలో సారం రావాలన్నా దేవుడే ఇవ్వాలి. ఆ చెట్టు బతకాలన్నా దేవుడే దానికి ప్రాణం ఇవ్వాలి. నువ్వు చెట్టుని ఎంత నీళ్ళేసినా ఈ ఎండ మాత్రం దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు ఎండను లేకుండా చెట్టుని కాపాడుకోగలుగుతావా? నీళ్ళు లేకుండా చెట్టుని కాపాడుకోగలుగుతావా? అసలు విత్తనమే లేకుండా నువ్వు పంట పండించగలుగుతావా? మరి ఏది చేయనప్పుడు ఎందుకు అంత అహంకారము మనకు? నీ కడుపులో ఉన్న నీ కుమారుడు, నీ పిల్లలు నువ్వు కంటున్నావు, నువ్వు మోస్తున్నావే, కానీ దాన్ని తయారు చేస్తున్న వాడు ఎవడు తెలుసా? 9 మాసాలు జాగ్రత్తగా నేనే కాపాడుతున్నాను. తల్లి గర్భంలో కుమారులు ఎలా ఉంటారు? ఆ బ్యాగ్లో ఉంటారు వాళ్ళు. అవునా కాదా? బయట వెళ్ళంగానే బ్యాగ్లో పెట్టుకోండి, ఉంటాడా? ఎందుకు? వాడికి అందులోనే ఊపిరి, వాడికి అందులోనే ఆకలి తీర్చేది. ఇప్పుడు బయట ఎందుకు ఉండలేడు? ఎందుకనంటే దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి. నీ శరీరాన్ని దేవుడు ఎంత విలువ పెడుతున్నాడు. ఆ విలువైన శరీరానికి ఈ మనుషులు అర్థం చేసుకోకపోతే నా శరీరమే ఈ మూర్ఖులైన మనుషులకు ఇస్తాను అని దేవుడే దిగి వచ్చి మన కొరకు తన శరీరాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పటికి కూడా మన క్రైస్తవ జీవితం ఎంత దరిద్రం ఉందంటే పక్కన ప్రాణం పోతున్నా కూడా పోన్లే అని వదులుకొని బయటకు వచ్చేటోళ్ళం మనం. నిన్న సూర్యాపేటలో జరిగిన ఒక సంఘటన చెప్తాను మీకు నేను. సూర్యాపేటలో మొన్న జరిగిన సంఘటన. తల్లి చనిపోయింది. 2 రోజులైంది చనిపోయి. శవాన్ని మాత్రం పాతి పెడతలేరు. ఎందుకు? 2 అన్న తమ్ముళ్ళ మధ్యలో గొడవ. 20 తులాల బంగారం అమ్మ ఏడబెట్టింది. ఆమె కొన్ని సెంట్లు, దానికి ఏమంటారంటే అవి ఆస్తి ఉన్నాయి. ఆస్తి సగం సగం పంచుకున్నాం. పిచ్చి కుక్కలు కొట్లాడుకుంటున్నారు. మధ్యలో ఎవరు బలి అయ్యారు తెలుసా? చనిపోయిన శవానికి కూడా సుఖం లేదు అక్కడ. ఎవరిని నమ్ముకుంటున్నారండి మీరు? పిల్లలుగా, భర్తకా, భార్యలకా, కొడుకులకా? ఎవరికి నమ్ముకుంటున్నారు? వాళ్ళు వదిలేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళు వదిలేస్తారు. నేను ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది జీవిత సత్యము. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోకపోతే ఇంకా మీ కర్మ అనుకుంటాను. నీకు పెళ్ళైనప్పుడు నీ భర్త లేకపోతే భర్తకు భార్య, వీళ్ళిద్దరే తన జీవితాన్ని కొనసాగిస్తారు. మీకు ఇంకో మాట చెప్పాలన్నా, చివరికి వీళ్ళే తన జీవితాన్ని పోగొట్టుకుంటారు కలిసే. మధ్యలో వచ్చే పిల్లలు మధ్యలోకి వెళ్ళే వదిలేసి వెళ్ళిపోతారు. సత్యం అది. నా కొడుకు, నా కూతురు అని అనుకున్నావు అనుకో, వాళ్ళు నిన్ను ఎక్కడో తోసి పడేస్తూ ఉంటారు. నీ దగ్గర కూడా రారు వాళ్ళు. కనీసం అమ్మకి ఏం జరిగింది అనేది కూడా ఆలోచించకుండా, తండ్రికి ఏం జరిగిందని ఆలోచించకుండా, ఏనాడు కూడా నీకోసం ఆలోచించకుండా, అమ్మ ఉంటే ఏంది, పోతే ఏంది అనే ఆలోచనలతోనే వాళ్ళ జీవితము సుఖంగా బ్రతుకుతారు. మళ్ళీ మన కళ్ళ ముందు డ్రామాలు ఆడుతూ ఉంటారు పిల్లలు. సుఖమైన జీవితాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా బ్రతకనికే ట్రై చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర రాగానే 100 డ్రామాలు ఆడతారు. తినడానికి లేదు, తాగడానికి లేదు, ఉండడానికి లేదు, పడుకోవడానికి లేదు, చేయడానికి లేదని. అందరూ వదిలేస్తారు. చివరికి ఎవరు మిగులుతారు తెలుసా? భార్యకు భర్త, భర్తకు భార్యనే. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చంపుకుంటారు, తన్నుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ కలిసేది వీళ్ళే ఉంటారు చివరికి.
ఎవరి కోసం బ్రతుకుతున్నావు నువ్వు? దేవుడు అందుకేనానండి, భర్త అయినా మర్చిపోతాడు కానీ భార్య అయినా మర్చిపోతాడు కానీ నేను మాత్రం మరవనని చెప్పలే. ఏమన్నాడు తెలుసా? తల్లైనా మర్చిపోతుంది అందేనా, కానీ నేను మర్చిపోతానా నీకు? ఎవరి మీద ఆధారము? ఏ భార్య కూడా తన భర్తను ప్రేమించాలి, ప్రేమించదని చెప్పను. ఏ భర్త కూడా తన భార్యని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ వీళ్ళందరికన్నా ఎక్కువగా దేవుడి కొరకు నువ్వు బ్రతకాలి. అదే లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు చూసినావా? అదే లేకుండా మనం అందరం బ్రతుకుతున్నాం. అందుకని మన జీవితాలు శరీరానికి ఇంకొకడు ఏలుతున్నాడు. నీకు టైంపాస్ అయితే దేవుడిని వదిలేస్తావు, టైంపాస్ కొరకు నువ్వు దేవుడిని వదిలేస్తావు. కొన్నిసార్లు ఆవేశంలో దేవుడిని వదిలేస్తావు, కొన్నిసార్లు కోపంలో దేవుడిని వదిలేస్తావు, కొన్నిసార్లు నువ్వు చేసిన కర్మకే నువ్వు వదిలేస్తావు. దేవుడు ఎప్పుడు వదలడు నీకు. ఆయన వదిలితే నువ్వు ఉండవు. అది ఇప్పుడు కూడా మనకు అర్థం కాకపోతే మన బ్రతుకులు వ్యర్థమండి. దావీదు ఎంత గొప్పగా చెప్పాడు తెలుసా ఒక మాట. కీర్తన 135వ కీర్తన, 39వ కీర్తన, 139వ కీర్తన ఒకసారి మనం చదువుదాము. 13వ వచనం నుంచి మనం చదువుదాం. 139 13th verse. నా అంతర ఇంద్రియములను ఎవరు కలగజేశారంట? ఈ మాట ఎవడో చెట్టు కింద కూర్చొని తపస్సులు చేసుకొని ఆయనకి ఏదో తోచింది చెప్తలేడు. ఈయన ఎవరు చెప్తున్నాడు తెలుసా? ఒక సంపన్నమైన వ్యక్తి చెప్తున్నాడు. ప్రపంచంలో ఏం ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తాడు, ఏది కావాలనో అది కోరాడు, ఏది తినాలనో అది తిన్నాడు, ఏది తాగాలనో తాగాడు, ఎంతమంది రాజ్యాలపైన విజయం పొందుకున్నాడు. అలాంటి వ్యక్తి చివరికి దేవుని దగ్గర రాగానే చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా శరీరంలో ఉన్న అంతర ఇంద్రియములను ఎవరు తయారు చేశారంట? దేవుడే. తర్వాత నా తల్లి గర్భమందు నన్ను తయారు చేసిన వాడివి నువ్వే. ఎవరు? అమ్మ కలగజేసిందా? నాన్న కలగజేసిండా? ఎవడు కలగజేసిండు? దేవుడు కలగజేశాడు. ఎవరి ద్వారా తెలుసా? భార్య భర్తలు కలియక ద్వారా. ఆ కలియకలలో దేవుడు స్త్రీని ఉపయోగించుకున్నాడు. ఎవరి కోసం తెలుసా? నీ పిల్లలకు పోషించడానికి. తర్వాత చదువున్నాను ఏమంటాడు? నీవు నన్ను కలగజేసినావు. అసలు నన్ను తయారు చేసే విధానము చూస్తే అబ్బో భయం అంట, ఆశ్చర్యం అంట. ఏంది తండ్రి, నా కళ్ళు ఇక్కడనే ఎందుకు పెట్టినావు? నా ముక్కు ఈడనే ఎందుకు పెట్టినావు? నా పన్ను కాస్త ఈడుంటే బాగుంటుండే కదా, నా కన్ను ఇక్కడ ఎందుకు ఉంది, ఇక్కడ ఉంటే బాగుంటుండే కదా అనగలుగుతావా? నీ శరీరాన్ని దేవుడు ఎంత ప్రేమతో, ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధగా తయారు చేశాడు. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి అవయవంలో కాస్త మార్పు వచ్చిందనుకో చూడ్డానికి భయపడతాం మనం, అవునా? చిన్నప్పుడు నేను ఒక అబ్బాయిని చూసినాను. ఆయన న్యూస్ పేపర్లో వచ్చేసాడు. అతను మా కాలనీలోనే పుట్టాడు. అతను గోల్నాకలో ఉన్నప్పుడు మేమందరం చిన్నపిల్లలమే. నేను మహా అంటే ఇమ్ము అంత ఉన్నాను అప్పుడు. బహుశా వాడికన్నా చిన్నగానే ఉన్నాను అనుకుంటా. అందరు పోతున్నారు, మా అమ్మ కూడా పోయింది. ఇక దానికేంటే మా అమ్మతో పాటు నేను కూడా పోతే వాళ్ళందరూ పుట్టాడు. ఇదో వింత పుట్టాడు, ఎంత బాగానే ఉన్నాడు ఆయన. కాకపోతే ముక్కు లేదా నాకు. ముక్కు బదులు ఏముంది అసలు 2 రంధ్రాలు ఉన్నాయి అంతే. సరే అనుకున్నాము, ఏదో దీంట్లో వింత ఏంది, నాకు ఆయన కూడా ఫీల్ అంత అనిపించలే. ఎప్పుడైతే టోపీ తీసిర్రో బ్రెయిన్ లేదు ఆయనకు, ఈ పైన కప్పు లేదు, డైరెక్ట్ మెదడు కనిపిస్తుంది అయింది. మెదడు పైన కేవలం సన్నటి పొర, స్కిన్. చూడంగానే జ్వరం వచ్చేసింది నాకు ఇమ్మీడియట్గా. అంటే ఒక వింత అబ్బాయిని చూడంగానే మనకు భయం వచ్చేస్తుంది, అవునా కదా? 2 కళ్ళు ఉన్నవాడికి సడన్గా 3వ కన్ను కనిపించింది అనుకో, మనకు ఎలా ఉంటుంది? చిన్నపిల్లలకు చూపు ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి, వాళ్ళ కళ్ళు రక్తంలాగా ఎర్రగా ఉంటాయి.
ఎప్పుడైనా చూశారా అలాంటి పిల్లల్ని? ఒక పిల్లలకి చెవులే లేకపోతే చూడ్డానికి వికారంగా కనిపిస్తాడు, అవునా? చెయ్యి లేకపోతే మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉమియాజీ హోటల్ ఉంటుంది, గుజరాతీస్ వాళ్ళది. వాళ్ళ అబ్బాయి ఆడుతా వాడికి కరెంట్ షాక్ తగిలిందంట. కరెంట్ షాక్ తగిలితే వానికి లెఫ్ట్ చెయ్యి ఇరిగిపోయింది. చిన్న బాబు, ఈ లెఫ్ట్ చెయ్యి కట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వెంట్రుకలు అన్నీ ఎగిరిపోయినాయి. ఈ భాగం అంతా గుండు ఉంటాడు అబ్బాయి. చూసినావు తమ్ముడు ఎప్పుడైనా? చూసినావు కదా? ఏమైందంటే ఎలక్ట్రిక్ షాక్ అంట. శరీరంలో చిన్నగా ఏమైనా అయిపోతేనే మనిషి వికారంగా మారిపోతాడండి. నేను దేవుడు అంతే జాగ్రత్తగా తయారు చేసిన తర్వాత ఈ శరీరాన్ని దేవుని కొరకు వాడకపోతే నీ బ్రతికెందుకు? ఇంకా ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎవరి కోసం నీ జీవితం అంతా త్యాగం చేసుకున్న చెత్త జీవితం అంటాను దానికి నేను. నీ కుటుంబాల్లో నీ దేవుని కొరకు నువ్వు బ్రతకకపోతే ఇంకా ఎవరి కొరకు బ్రతకాల్సిన అవసరమే మనకు లేదు. చివరి మాట చెప్పేసి ముగిస్తాను. ఈ శరీరము దేవుడు ఎందుకు కోరుతున్నాడు అనేది ఒక మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. కాబట్టి ఈ క్రాస్ పవర్ చర్చ్లో ఉన్న సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరము ఆయనకు సమర్పించు. దేవుని వాసనను బట్టి మీకందరికి అడుక్కుంటున్నానమ్మా. ఈ సేవ మనకందరికీ చాలా ఇంపార్టెంట్. సజీవ యాగము. బతుకున్నప్పుడే, శరీరంలో బలం ఉన్నప్పుడే, నువ్వు యవనంగా ఉన్నప్పుడే, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఒక కసి ఉన్నప్పుడే నీ శరీరము నీ దేవునికి సజీవ యాగముగా ఇచ్చేయి. రేపు నీ కాలు చేతులు పడిపోయిన తర్వాత నేను సేవ చేస్తానంటే బతుకున్నప్పుడు ఏం చేసినావురా అంటాడు దేవుడు. నీ కాలు చేతులు మంచిగా ఉన్నప్పుడు ఏం చేసినావురా అని అంటాడు దేవుడు. నీ కళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినావు, నీ నోరు ఉన్నప్పుడు ఏం చేసినావు, నీ చెవులు ఉన్నప్పుడు ఏం చేసినావు, నీ కాలు చేతులు ఉన్నప్పుడు ఏం చేసినావు? నా బిడ్డ, బతిమిలాడుకుంటున్నాను నీకు అందరికీ అని చెప్తున్నాడు పౌలు గారు. ఎవరికి? ఈరోజు ఈ క్రాస్ పవర్ చర్చ్కి దేవుడు నా ద్వారా మీకు అందరికీ చెప్తున్న ఒక మాట. మన శరీరము దేవునికి చాలా ఇష్టమండి. మీరు అనుకుంటారేమో కదా, తెలుసా, ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు జవాబిస్తలేడు అని అనుకుంటే ఒక మాట నేను సూటిగా చెప్తాను. దేవుడు నీ పక్కనే ఉన్నాడు, కానీ నువ్వే దేవుడి నుంచి దూరంగా ఉన్నావని మర్చిపోతున్నావు. నువ్వు గంటల తడబడి ప్రార్థన చేయి, 2 గంటలు చేయి, పగల నుంచి రాత్రి వరకు చేయి, నెత్తి గుద్దుకో, నీ దానికేడ రక్తం కోసుకొని ఇచ్చేయి, ఏమైనా చేయి. నువ్వు దేవుడి నుంచి దూరం ఉంటే దేవుడు నీ మాట పక్కనున్నా కూడా వినడు. ఎందుకు మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం? ఎప్పుడైనా ఊహించుకున్నాం? మనం అనుకుంటాము దేవుడు ఎక్కడా అని. ఏ మూర్ఖుడైనా చెప్పిండు అనుకోండి, దేవుడే లేడు అని వాడు నిరూపించడానికి ట్రై చేస్తే నువ్వే చెప్పు, దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? నన్ను తయారు చేసినాడు కాబట్టి దేవుడు ఉన్నాడు. నా శరీరమే దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్. ఎవడైనా స్కిన్ని తయారు చేయగలుగుతారా? చర్మాన్ని తయారు చేయగలుగుతారా? చెప్పండి. ఈ చర్మాన్ని తయారు చేయడానికి ఇంకొక చర్మమే కావాలి. ఆ చర్మాన్ని కూడా తయారు చేసిన వాడు దేవుడే. కొంతమంది ముఖాలకు అందంగా ఉండాలని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు, సిలికాన్స్ వాడుకుంటారు. సిలికాన్స్ చివరికి ఏమైతే చెప్పాలన్నా, ఆ ముఖము అందంగా కొన్ని రోజులున్న తర్వాత వికారంగా మారిపోతుంది. ఎవరి కోసం నీ పోరాటము, ఎవరి కోసం నీ ప్రయత్నము? దేవుడి కొరకు నువ్వు పోరాడినప్పుడు, దేవుని కొరకు నీ బ్రతకనప్పుడు, దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు. అంతేనా? నేను పోయినసారి కూడా చెప్పాను ఒకటే మాట. దేవుడు లోకాన్ని తయారు చేశాడు,
సాతాను లోకంలో ఆశ పుట్టించాడు, దానికే లోకాశ. దేవుడు నీకు ఒక అందమైన శరీరం ఇచ్చాడు, ఆ శరీరంలో అపవాది ఆశ నింపాడు, దాన్నే శరీర ఆశ. ఈ లోకం ఎలా ఉందో, నేను ఏ విధంగా సృష్టిని తయారు చేశానో, ఈ సృష్టిని అంత చూసి నన్ను నువ్వు ఆరాధించాలి అని చెప్పి దేవుడు మనకు కళ్ళు ఇస్తే ఆ కళ్ళకు అపవాది ఆశ నింపేశాడు, నేత్ర ఆశ. జీవించే విధానము, జీవించే మార్గము దేవుడు మనకు నేర్పిస్తే ఈ జీవాన్ని ఎలా పొగుడుకోవాలి, ఎలా నాకు కావాల్సినవన్నీ రావాలి, ఎలా అన్నీ సమకూర్చుకోవాలి, ఎలా ఒకరి దగ్గర అంతా లాక్కొని మన దగ్గరనే పెట్టుకోవాలి అనే ఒక డంబమైన జీవితము అపవాది నేర్పించేశాడు. మీరు ఆలోచించండి, చచ్చిపోయిన శవాన్ని వాల్యూ ఇవ్వరు, కానీ ఒకవేళ చచ్చిపోయిన శవము దగ్గర 1,00,000 రూపాయలు నీ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు అనుకోండి, ఆ శవాన్ని పాతి పెట్టడానికి కూడా నువ్వు అనుమతి ఇవ్వవు. నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి, అప్పుడే ఈయనకు శవం పంపిస్తా అని చెప్తావు. డబ్బుల పిచ్చి నీకు డబ్బులం చంపేస్తుంది, ఒకరోజు గుర్తుపెట్టుకో. నీ శరీరానికి, నీ అవయవానికి రోగం తెప్పించేస్తుంది అదే డబ్బు. ఎంత ఖర్చు చేస్తావో, ఎంత పెడతావో, ఆ డబ్బులు ఎంతమంది దగ్గర నుంచి నువ్వు లాక్కున్నావో, ఒక్కొక్క రూపాయి దేవుడు నీతోనే నీ శరీరం ద్వారా ఖర్చు చేపిస్తూ ఉంటాడు. జాగ్రత్త. నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు అహంకారంగా ఉన్నావో ఆ విషయంతోనే దేవుడు నిన్ను తొక్కివేస్తాడని మర్చిపోవద్దు. నీ శరీరము చాలా విలువైనది. ఈ క్షణమే దేవుడు నీ ప్రాణం కోరితే నువ్వు పరలోకానికి చేరగలుగుతావా? ఈ క్షణమే దేవుడు అడుగుతున్నాడు, నీ శరీరం నా కొరకు అర్పించేస్తావా? నువ్వు అర్పించే స్థితిలో ఉన్నావా? కళ్ళు మూసుకుందాం మనం అందరం, అడుగుదాం దేవునికి, నా శరీరము నువ్వు ఇచ్చిన బహుమానం తండ్రి. కళ్ళు మూసుకుందాం మనం అందరం, కళ్ళు మూసుకుందాం.